తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసులకు లేఖ రాశాడు. జూన్ 26వ తేదీన ఇండియాకు రావాల్సి ఉన్న తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో అమెరికాలో ఉండిపోవలసి వచ్చిందని చెప్పారు. క్యాన్సర్తో పాటు గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నానని అన్నారు. అమెరికా వైద్యులు ఇచ్చిన సూచన మేరకే అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్లు చెప్పినట్లు సమాచారం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసులకు లేఖ రాశారు. జూన్ 26వ తేదీన ఇండియాకి రావాల్సి ఉన్న తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో అమెరికాలో ఉండిపోవలసి వచ్చిందని చెప్పారు. క్యాన్సర్తో పాటు గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నానని అన్నారు. అమెరికా వైద్యులు ఇచ్చిన సూచన మేరకు అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకున్నట్లు చెప్పినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసులకు లేఖ రాసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 7 నెలలు గడుస్తున్నా కూడా ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక కొలికి రాలేదు. తాజాగా చూసుకున్నట్టయితే గత నెల ఏదైతే ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు జూబ్లీ హిల్స్ ఏసీపీకి లేఖ రాయడం జరిగింది. మెయిల్ ద్వారా ఈ లేఖను కూడా పంపించడం జరిగింది. ఈ లేఖలో పూర్తిగా అతను క్యాన్సర్కి సంబంధించి, అంకాలజీ ట్రీట్మెంట్కి సంబంధించి కావచ్చు, అలాగే గుండె సంబంధిత వ్యాధులతో కూడా అతను బాధపడుతున్నట్టుగా, కార్డియాకి సంబంధించినటువంటి వైద్యులు ఇచ్చినటువంటి సూచన మేరకే అతను ఇండియాకి రాలేకపోతున్నట్లుగా మీడియాకి ఇచ్చేటటువంటి లీక్స్ వల్ల తన ప్రతిష్టను దెబ్బతీసేలాగా మీడియాలో అసత్య ప్రచారాలన్నింటినీ కూడా ప్రచురిస్తున్నారు అన్న కోణంలోనే అతను చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి తాను ఎక్కడా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవీ చేయలేదు. ఇన్నేళ్ల తన సర్వీస్ ఏదైతే ఉందో విధి నిర్వహణలో భాగంగా తాను ఎప్పుడు కూడా తప్పుడు పనులు కానీ ఇలాంటి అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అతను త్రప్పుపట్టడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కి మొదట రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వాలనుకున్నారు ఏసీపీ అధికారులు. అలాగే ఆ తర్వాత ఇప్పుడు బ్లూ కార్నర్ నోటీసులు ఇవ్వడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్ మొత్తానికి కూడా తాను సహకరిస్తాను, ఎక్కడా కూడా తాను దర్యాప్తు బృందానికి సహకరించకుండా పోను, వర్చువల్ గా అయినా సరే నేను సహకరిస్తాను, ఏదైతే ఫిజికల్ గా అతనికి డాక్టర్స్ ఇచ్చినటువంటి వైద్యులు ఇచ్చినటువంటి సలహా మేరకు అతను ఎక్కడా కూడా బయటకి రావడానికి వీల్లేదు. ఏదైతే దుమ్ము ధూళి ఇలాంటివి ఆవహించినట్లయితే మరింత ఏదైతే క్యాన్సర్ కి సంబంధించి కావచ్చు అవి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్లు ఇచ్చినటువంటి సూచన మేరకు అతను జూన్ నెలలో రావాల్సింది జూన్ నెలలో వాయిదా పడింది. తాను ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కి మాత్రము ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాను ఎక్కడా కూడా అక్రమాలు చేయలేదు అన్న కోణంలోనే ప్రస్తావించడం జరిగింది. మొత్తం మీద జూబ్లీ హిల్స్ ఏసీపీకి రాసినటువంటి ఈ లేఖ, గత నెల రాసినటువంటి ఈ లేఖ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ అంశానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా మరోసారి వెలుగులోకి వచ్చింది. మొత్తం మీద ఇప్పటికే సుమోటోగా హైకోర్టు కూడా ఈ కేసును తీసుకునింది. కాబట్టి ప్రసార మాధ్యమాలు, జర్నలిస్టులు, అలాగే హైకోర్టు జడ్జిలు వీళ్ళందరికీ సంబంధించి కూడా అనేక కథనాలు మీడియాలో ప్రచురితమయ్యాయి. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీనికి సంబంధించి మొత్తం కూడా అఫిడవిట్ ఏదైతే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా నివేదిక అప్పచెప్పాలి అన్న కోణంలో హైకోర్టు కూడా ఇప్పటికే సుమోటోగా స్వీకరించింది. కాబట్టి ఈ కేసుని పూర్తి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కూడా కోరింది. మొత్తం మీద ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఈ లేఖ ఏదైతే ఉందో, పంపినటువంటి ఈ లేఖ ఏదైతే ఉందో, ప్రభాకర్ రావు రావట్లేదు, ప్రభాకర్ రావు ప్రయాణాన్ని మరోసారి వాయిదా వేసినట్లుగా అయితే మనకి క్షుణ్ణంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. విజయ్.
ఉషా, ముఖ్యంగా ప్రభాకర్ రావు అయితే దర్యాప్తుకు సహకరిస్తానని చెప్పి లేఖ అయితే రాయడం జరిగింది. మరి ఆయన ఎప్పుడు వస్తారు ఏంటనే విషయాలు ఆ లేఖలో ప్రస్తావించారా? అలాగే ఈ లేఖపై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా? ఖచ్చితంగా విజయ్, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ప్రభాకర్ రావు ఎప్పుడు తను ఇండియాకి వస్తున్నారు. అలాగే ఈ అంశానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి తాను అక్కడి నుంచే కూడా మొత్తం వర్చువల్గా ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తానికి కూడా సహకరిస్తాను. తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఇంపార్టెంట్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సమర్పిస్తాను. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా తాను సంసిద్ధంగా ఉన్నాను ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి. వర్చువల్గా అయితే అతను ఖచ్చితంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కావచ్చు అతను ఏదైతే విచారణకు సహకరిస్తానన్న కోణంలోనే చెప్పారు. తాను ఎక్కడా కూడా ఇండియాకు ఈ నెలలో వస్తాను లేదా ఈ పలానా తారీఖున వస్తానన్న అంశాన్ని మాత్రం పేర్కొనలేదు. ఫర్దర్ ఏదైతే ఏసీబీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎలా దీన్ని ప్రొసీడింగ్స్ కొనసాగిస్తారు, ఈ మరోసారి ఏమైనా నోటీసులు ఇవ్వడానికి అయితే రంగం సిద్ధం చేసుకుంటున్నారా, ఈ కేసు మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా నానుస్తూ వస్తున్నారు. ఎవిడెన్సెస్ పక్కాగా లేవు. అలాగే టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా మొత్తం కూడా డిస్ట్రాయ్ అయ్యాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ ని కూడా కొన్ని మాత్రమే కలెక్ట్ చేశారు. రిట్రైవ్ ద్వారా ఫోన్ కి సంబంధించి కావచ్చు, అలాగే ల్యాప్టాప్ లో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి సమాచారాన్ని కొన్ని మాత్రమే లభ్యమయ్యాయి. కాబట్టి పూర్తి సమాచారాన్ని మొత్తం ప్రణీత్ రావు బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా డిస్ట్రాయ్ చేశారు. కాబట్టి దీన్ని రిట్రైవ్ చేయడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించినా కూడా ఇంతవరకు కూడా దానికి సంబంధించినటువంటి నివేదిక కూడా రాలేదు. అలాగే ప్రభాకర్ రావు ఇందులో కీలక వ్యక్తి. ప్రభాకర్ రావు సుప్రీం ఆదేశాల మేరకే నేను చేశాను ఇవన్నీ కూడా అన్న కోణంలోనే ప్రతి ఒక్కటి ఇప్పటి వరకు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగ్ రావు, తిరుపతన్న వీళ్ళందరూ కూడా పేర్కొన్నారు. కాబట్టి ఈ కేసు వ్యవహారంలో వారు ఇచ్చినటువంటి సూచనలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాలు సూచనల మేరకే తాము ఇలా చేశాము అన్న కోణంలోనే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో పేర్కొనడం జరిగింది. వాళ్ళ ఏదైతే మొత్తం కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా అది మొత్తం కూడా పోలీసులు కూడా పొందుపరిచారు. ఈ రోజు ఇదైతే ఈ లేఖ ఏదైతే వెలుగులోకి వచ్చిందో ప్రభాకర్ రావు మరోసారి కూడా ఇండియాకు రావట్లేదు అని తేటతెల్లమైనట్టుగానే తెలుస్తోంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా.